సార్ నేను ఈ సస్పెన్స్ భరించలేను సార్. అసలు మీరు ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి సార్. మీ ఫ్యామిలీకి ఓకేనా? ఓకే. మీకు ఓకేనా? ఓకే. మరి మీ ప్రాబ్లం ఏంటి సార్? పెళ్ళి ఫిక్స్ అయింది, అందరం హ్యాపీ. ప్రీ వెడ్డింగ్ షూట్. సార్ 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 అదంతా వద్దు సార్. అసలు మీరు ఎందుకు లేచిపోయారు అక్కడి నుంచే స్టార్ట్ చేయండి సార్. నెక్స్ట్ డే మనం ఎన్ని డిసైడ్ అయినా మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చి వాటిని ప్రాబ్లమ్స్ అంటారు. మాకు అలాగే ఎదురయ్యాయి. ఏయ్ సూర్య, ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తున్నా, చిన్న పని ఉంది. మావయ్య ఊరు నుంచి వస్తున్నాడు. ఎప్పుడో మీ చిన్నప్పుడు వచ్చిండు, మళ్ళీ రాలేదు. ఇప్పుడు నీ పెళ్ళని వస్తున్నాడు. వెళ్ళి తీసుకొని రాపో, ఆయనకు దారి తెలీదు. చిన్నప్పటి నుంచి రానోడు ఇప్పుడు వచ్చి పీకేదేముంది? హలో, వాడు బస్టాండ్లో ఉన్నాడు, వెళ్ళి తీసుకొని రాపో. మళ్ళీ వాడు బస్టాండ్లో ఎదురు చూస్తాడు, వెళ్ళు. అటు చూసుకుంటే అటు నుంచి అట్టే పోతాడు, నాకు తెలియదు, నేను పోతా. అరే అరే చెప్తే వినవు. హలో మామయ్య చెప్పండి. అల్లుడు గారు ఏమైనా పనిలో ఉన్నారా? ఏం లేదు మామయ్య, చెప్పండి. ఏం లేదు, ఊరు నుంచి మా బామ్మర్ది వాళ్ళు వస్తున్నారు. ఓకే. నాకు ఇక్కడ అర్జెంటుగా కొందరు వర్కర్స్ వస్తున్నారు. ఓకే మామయ్య, నేను అతను గుర్తుపట్టేది ఎలా? నేను ఫోటో అలా పంపిస్తాను, తనే గుర్తుపడతాడు. మీరు బస్ స్టాండ్కి వెళ్తే సరిపోతుంది. ఓకే ఓకే ఓకేనా? సరే మామయ్య. పూల చొక్క, పంచ, వీడి ఫేస్ చూస్తుంటే ఊరోట్లానే ఉన్నాడు. వీడేనా? వీడేందుకు గుర్తుపట్టట్లేడు? ఒకసారి అడిగితే పోలే. ఏమ్రా, బ్యాగ్ దొంగతనం నేను వచ్చినావరా? ఆగాగు, రాగు. నీ పేరు రాజువేనా? అవు. సరే పోదాంపా. నాడు. కొంచెం అయితే కొట్టేసేవాడిని. రాజు అంటే ఎక్కసకాల. అవునవును అవును. బాబు, నీతో ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఆల్రెడీ మా బామ్మర్ది వచ్చేసాడు. ఇతనితో మాట్లాడుతూ మర్చిపోయా. బాబా నీ పేరు? రాజు. మీ బొమ్మర్ది పేరు? రాజు. పూర్తి పేరు? బంగారాజు. సార్ మీ పూర్తి? సింగార్ రాజు. సరే, ఏదో మిస్టేక్లో మిమ్మల్ని. తమ్ముడు బాగున్నావా? బాగున్నా అక్క, బాగున్నారా? నేను బాగున్నా. ఏమ్రా, మీ మామయ్యని ఇంటికి తీసుకురామని చెప్తే ఇక్కడికెందుకు తీసుకొచ్చినావు? అదేం లేదులే అక్క, వాళ్ళ మామయ్య వాళ్ళ బామ్మడిని తీసుకురాబోయి బై మిస్టేక్ నన్ను తీసుకొని వచ్చిండు. అవునా? సరేలే, నువ్వు ఇంటికి రా, నీ సంగతి చెప్తా. తమ్ముడు రా. మామయ్య నేను మళ్ళొస్తా. హలో హలో. హే ఆగాగు, నువ్వేం మాట్లాడకు, నేను చెప్పేది మాత్రమే విను.
నా పండుతో నేను ప్రశాంతంగా మాట్లాడుకోవాలి కదా. ఆలోచిస్తుంటే నాకు ఒకటి అనిపించింది. ఏంటంటే రేపు పెళ్ళయ్యాక మనకు పిల్లలు పుట్టాక నువ్వేమైనా వర్క్ పైన బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా స్టోరీ అడిగితే ఏం చెప్పాలో తెలియక మన స్టోరీయే ఇంట్రెస్టింగ్గా అనిపించి అదే నేను మ్యారేజ్ బ్యూరో అతనితో చెప్పి మన పెళ్లి సెట్ చేయించడం, నువ్వు మ్యారేజ్ బ్యూరో అతన్ని పెళ్ళికొడుకు అనుకొని అతన్ని కిడ్నాప్ చేయడం, ఇవన్నీ ఆలోచిస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఏ ఆగావు, నాన్నొస్తున్నారు. అమ్మా, మా అక్కని ఇంత మోసం చేస్తారా వీళ్ళు? చెప్పాలి, మా అక్కకి చెప్పాలి. నాన్న పెళ్ళి దగ్గరికి వస్తుందిగా, ఫ్రెండ్తో కలిసి షాపింగ్ చేసి వస్తాం. షాపింగ్ లేదు, ఏం లేదు, లోపల పో. అదేంటి నాన్న, డేట్ దగ్గరికి వస్తుంది కదా. డేట్ దగ్గరకు వస్తుందని నాకు తెలుసు కదా, లోపల పో. లోపలికి వెళ్ళు. వెళ్ళు, లోపలికి వెళ్ళు. హలో అంటే గుర్తొచ్చానా? రే, ఆ, నాన్న పెళ్ళి క్యాన్సిల్ అని ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. చాలా భయంగా ఉంది నాకు. ఏందే మళ్ళీ కామెడీ చేస్తున్నావా? రే కాదురా, నిజం. నాకేం అర్థం అవ్వట్లే. హే, నేను కనుక్కుంటలే కానీ సైలెంట్గా ఉండు ఫస్ట్. ఆయన చూస్తే నాకు చాలా టెన్షన్గా ఉంది. నేను నిన్ను వదిలి ఉండలేను. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. సరే ఆలోచించుదాం, టైం ఇవ్వు, రేపు మార్నింగ్ మాట్లాడదాం. పెట్టే. లేదురా, నాకు భయంగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ రా, ఎక్కడికైనా తీసుకెళ్ళు. నాకు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు, నువ్వు టెన్షన్ పడకు, రేపు మార్నింగ్ మాట్లాడదాం, సరేనా? ఓకే. హలో. హలో, ఏం ఆలోచించావురా? ఆ. రేపు మార్నింగ్ మాట్లాడదామన్నావు కదా. రే తీసుకెళ్ళరా ప్లీజ్. వస్తున్నా, రెడీ గుండు, వెళ్ళిపోదాం. సరే సరే. పద పద వెళ్ళిపోదాం. రే అంతా ఓకే కదా, ఏం ప్రాబ్లం లేదు కదా? కంగారేం లేదు. హలో హలో, చెప్పరా. హలో రే, ఎక్కడ్రా?
నేను స్వేచ్ఛ బస్ స్టాప్లో ఉన్నాం. బస్ స్టాండా? ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్ళి క్యాన్సిల్ అయింది. స్వేచ్ఛ ఫోన్ చేసి చెప్పిందిరా, ఎక్కడైనా తీసుకెళ్ళన్నది. తీసుకెళ్ళిపోతున్నా. రేయ్, ఏదైనా అయితే నేను చెప్పాలి కదరా. పనికిరానివన్నీ విషయాలు చెప్తావు, అసలు చెప్పవు. సరే, చెప్పేది విను. మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పెళ్ళి ఏం క్యాన్సిల్ అవ్వలేదు, పోస్ట్పోన్ చేశాం. 2 నెలలు ఏదో ఆషాఢ మాసాలు అంట. తను చెప్పడం, నువ్వు వెళ్ళడం. నేను ఫోన్ చేయకపోయింటే పెంట పెంట అయిపోయేది. చేసిన పెంట చాలు, ముందు ఇంటికి వెళ్ళండి. నువ్వు ఫోన్ పెట్టే. పద పోదాం, నడువు. చెప్పు. ఒకసారి నీ కాల్ చూపించు. చూపించు, కాల్ చూపించు. హ్మ్. నీ కాళ్ళకి దండమే బాబు. ఏది సరిగా అర్థం చేసుకొని మాట్లాడవా? అసలు ఏమైంది? పెళ్ళేం క్యాన్సిల్ అవ్వలేదు. ఆషాఢ మాసం అని 2 months పోస్ట్పోన్ చేశారు అంతే. నీ పీతపూరతో మొత్తం పెంట పెంట చేసేదానివి. సరే పద. ఒక్క నిమిషం. హలో, చెప్పమ్మా. ఓకే అమ్మా. సూపర్ సార్, మీ స్టోరీ చాలా సస్పెన్స్గా ఉంది. మొత్తానికి మీ పెళ్ళి అయిపోయింది. కంగ్రాట్స్ సార్. యాక్చువల్లీ ఆ అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు. అదేంటి సార్ అంత షాక్ ఇచ్చారు? ఇప్పటిదాకా ఈ అమ్మాయినా అనుకున్నాను. ఇది ఒకసారి ఆ ఫోటో చూపించండి. సార్ డ్రామాలు చేయమాకండి సార్. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయితేను కాదు, తను మా అక్క కూతురు. తను యాక్సిడెంట్లో చనిపోయింది. మావయ్య పెట్టుకోండి. వెళ్దామా మామయ్య? ఇంకా పొజిషన్, క్లాప్ ఇన్, రోల్ కెమెరా, యాక్షన్. కట్.